నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఇత్యాది అంశాలను తెలియజేస్తూనే నేటి పంచాంగ వివరాలు కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. ఈనాటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 21/3/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:08. తిథి సప్తమి రాత్రి తెల్లవారుజాము 4:23, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్లవారుజాము 1:46 వరకు. యోగాలు సిద్ధి సాయంత్రం 6:42, కరణము విష్టి మధ్యాహ్నం 3:38, అలాగే భవ రాత్రి తెల్లవారుజాము 4:23 వరకు. రాహుకాలం ఉదయం 10:33 నుంచి 12:04, గుళిక కాలం ఉదయం 7:31 నుంచి 9:02, యమగండం మధ్యాహ్నం 3:06 నుంచి 4:37, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:29, దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:15, అలాగే మధ్యాహ్నం 12:29 నుంచి 1:17 వరకు. అమృతకాలం సాయంత్రం 4:08 నుంచి 5:53 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాసినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు చాలా తీవ్రంగా కష్టపడతారు. అయినప్పటికీ ముఖ్యమైన కార్యక్రమాలు కానీ, ప్రయాణాలు కానీ, లేకపోతే ఏదైనా చర్చలకు సంబంధించిన విషయాలు కానీ తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. విద్యాపరంగా విద్యార్థులు ఏదైనా డాక్టరేట్ రిలేటెడ్గా కానీ, రీసెర్చ్ ఓరియంటెడ్గా కానీ చేస్తున్న విషయాలలో వాటికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడం దానికి సంబంధించి అనుకూలంగానే ఉంది. మొత్తం మీద మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి సంబంధించిన రోజుగా ఈ రోజుని భావించవచ్చు. అయినప్పటికీ శక్తి వంచన లేకుండా కష్టపడి అనుకున్న ఫలితాలు సాధించడానికి శ్రమతో ముందుకు వెడతారు. వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశి వారి విషయం తీసుకుంటే ఈ రోజున వారికి సంఘంలో ముఖ్యమైన వ్యక్తులను కలవడం, స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ వారి సహాయ సహకారాలతో నూతన విషయాలు ప్రారంభించడానికి, అలాగే ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులలో విజయం సాధించడానికి వారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకెళ్లే విషయంలో ఆశించిన లాభాలు, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా లాభదాయకంగా ఉండడం, దాంతోపాటుగా ఎదురు చూసిన ధనం కొంతవరకు అందడం, దానివల్ల మంచి ప్రణాళికలు ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి రుణములు ఏదన్నా ఉన్నా అందేవి, రావలసినవి ఏమన్నా ఉంటే అందే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఎక్కువ శ్రమతో వృత్తిలో వాళ్ళు ప్రయత్నాలు చేయడం, ఆల్రెడీ చేస్తున్న వృత్తిలో కూడా అధిక శ్రమతో గౌరవం పెరిగినా శ్రమ అధికంగా ఉండడం, నూతన బాధ్యతలు, వీటి వల్ల ఆశించిన స్థాయిలో అభివృద్ధి అనేది తక్కువగా ఉందన్న భావనతో కొంత చేస్తున్న వృత్తి మీద కొంత చికాకులుగా ఉండడం, ఆకస్మికంగా రహస్య శత్రువులు వృద్ధి పొందడం వల్ల వృత్తిపరమైన విషయాలలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ, అలాగే ఇష్టపడిన వ్యక్తుల విషయంలో కానీ, ముఖ్యంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా చాలా వరకు స్ట్రెస్తో కూడిన, అంటే ఒత్తిడితో కూడిన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. అంటే ఒకే సమయంలో అటు వృత్తికి సంబంధించి, ఇటు పక్కన కుటుంబానికి సంబంధించిన విషయాలు, మరొక పక్కన ఆత్మీయులకి సంబంధించిన విషయాలు, పెట్టుబడులు, అనేక రకాలైన విషయాలన్నీ కూడా మూకమ్మడిగా రావడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, అలాగే కొంత యాంటీగా వీళ్ళకి ఆలోచనలు, అంటే వాళ్ళ యొక్క ఆలోచనలే వాళ్ళకి కొంత రివర్స్లో రావడం వల్ల కూడా చేద్దామనుకుంటున్న పనిలో కొంత స్ట్రక్ అయిపోయే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సింహరాశి.
మా సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీరికి ఈ రోజున స్థిరాస్తుల నిర్ణయాలు, అలాగే ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే భూమి అంటే ఏదైనా వ్యవసాయ భూములు కానీ, లేకపోతే ఎక్కడైనా ఒక ల్యాండ్ కొనుక్కొని దాంట్లో ఏదైనా కన్స్ట్రక్షన్ మొదలైన వాటికి ఏదైనా అవకాశాలు ఎలా ఉంటాయన్న విషయం మీద అంటే కొత్త రకమైన ఆలోచనలు రావడం, కానీ అవి పూర్తి స్థాయిలో దానికి ఒక మంచి కన్క్లూజన్ అనేది రాకుండా ఆ విషయంలో పెద్దల్ని సంప్రదించడం, దాని కొరకు ఎక్కువ స్థాయిలో ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, ఎలా చేస్తే ఎలా ఉంటుందనే ప్రణాళికలతోనే రోజు గడవడానికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనప్పటికీ సామాన్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఒకటి, కానీ కొత్త విషయాలు మాత్రం నేర్చుకుంటారు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీరికి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం, స్థైర్యం, అలాగే ఆశించిన ఫలితాలు, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం బట్టి మంచి ఫలితాలు, దాన్ని బట్టి గ్రోత్ కోసం మీరు చేస్తున్న పనులన్నీ కూడా, అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువ పరాక్రమంతో, ఇతరుల కమ్యూనికేషన్తో ఉపయోగించుకుంటూ దాన్ని ఆ నెట్వర్క్ ద్వారా ముందుకెళ్ళడానికి మీరు చక్కగా కృషి చేస్తారు. అది మీకు లాభాన్ని కలిగించే విధంగా మీరే ప్రణాళిక ఏర్పరచుకుంటారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ అది మీ వ్యక్తిగతంగా ఉండే ధనాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే ఓకే. అలా కాకుండా వ్యాపార నిమిత్తం వ్యాపార సంస్థలు ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా కుటుంబ ఆదాయం కాకుండా ఇంకా వేరే విధంగా అంటే ఇంకేమైనా అడిషనల్ అమౌంట్స్ రావడానికి చేసే కృషిలో బోనస్ రూపంలో వచ్చేవి, వాటి విషయంలో మాత్రం సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల విషయంలో కుటుంబ సభ్యులతో ఘర్షణ రాకుండా వీళ్ళంత జాగ్రత్తగా తీసుకుంటూ, ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ, మాటలను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఈ రోజున నిర్ణయ సామర్థ్యం అనేది సామాన్యంగా ఉంటుంది. అలాగే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కొంత యావరేజ్గా ఉండడం బట్టి ఒక పని మొదలు పెడదామా లేదా అనుకున్న విషయంలో కొంత అనుమానాస్పదంగా ముందుకు వెళ్ళడం, చేద్దామా వద్దా అని చెప్పి ఆలోచనలు చేయడం, ఆ చేసే పనులలో కూడా మీరు ఆశించిన స్థాయిలో దానికి సమాధానం వస్తుందా రాదా అని అన్నీ ఒక రకంగా గందరగోళంగా ఉండడం అనేది ఒకటి. అయినప్పటికీ కూడా మీకు ఒక స్థాయిలో ఆ పని కోసం గట్టిగా కృషి చేసి అధిక శ్రమతో సాయంత్రానికి ఆ పని ఎలాగన్నా కంప్లీట్ చేయడానికి ఎక్కువ శ్రమ పడతారు. అలాగే ఆ విషయంలో ఇతరుల సహకారం కన్నా కూడా మీకుగా మీరు కష్టపడుతూ సహకారం లభించినా లభించకపోయినా మొత్తం మీద అనుకున్న పని ఏదన్నా ఉంటే దాన్ని సాధించడానికి తీవ్ర స్థాయిలో కష్టపడతారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ధనుస్సు రాశి వాళ్ళకి ఆల్రెడీ పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో అధిక ఖర్చులు ఉంటాయి. అంటే దానికి సంబంధించిన కాగితాలు ఏదైనా ఉన్నా, అంటే గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఏదైనా ఉన్నా, లేకపోతే ఏదైనా అధిక శ్రమతో కూడిన పనులు ఇప్పటిదాకా ఆగుతూ వచ్చినవి, వాటి గురించి ఆకస్మికమైన ప్రయాణాలు లాంటివి, ఆ ప్రయాణాలతో మీకు సంబంధించిన వ్యక్తిగతంగా ఏదైనా ఆస్తులు, స్థిరాస్తులు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన అంటే ఏదైనా సేల్ చేయడానికి కానీ, ఏదైనా అమ్మకాలు, కొనుగోలు మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఈ నేపథ్యంలో కొంత ఘర్షణగా ఉండడం, మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడం తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ శ్రమతో పనులు చేయడానికి ఈ రోజున అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? ఈ మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ప్రతి విషయంలో కూడా చక్కగా ఆశించిన ఫలితాలు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో శుభవార్తలు లాంటివి వింటారు. పనులు చాలా సునాయాసంగా అయిపోతాయి. ప్రతి విషయంలోనూ ఇతరుల సహకారం లేకుండానే ఆటోమేటిక్గా పనులు అయిపోయే విధంగా ఉండడం అనేది, చక్కగా మిత్రులతోనూ తర్వాత కుటుంబ సభ్యులతోనూ ఈ రోజును గడపడం, వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడం, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయంలో వీరికి వృత్తికి సంబంధించిన విషయం మీద ఎక్కువ ఫోకస్ చేయడం బట్టి కొంత మానసిక ఘర్షణ అనేది చాలా అధికంగా ఉంటుంది. వస్తుంది అనుకున్న వృత్తి విషయంలో అది అలా ఆగుతూ రావడం వల్ల
అలా వాయిదాలు పడుతూ రావడం వల్ల ప్రతి పని వాయిదా పడడం, ఆలస్యాలు ఆటంకాలు లాంటివి జరగడం వల్ల కొంత ఘర్షణ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మెయిన్ ఫోకస్ అంతా కూడా ప్రస్తుతం చేస్తున్న వృత్తి మీద పెట్టుకోవడం, వాళ్ళ నైపుణ్యాలు పెంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం. ప్రస్తుతం ఉన్న వృత్తిలో వాళ్ళకి అధిక బాధ్యతలు ఉన్నప్పటికీ శ్రమ, దానికి తగిన గౌరవం కూడా పెరుగుతుంది. ఆదాయం కన్నా కూడా గౌరవం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే గురువులని ఈ రోజున కాంటాక్ట్ చేయడం, అంటే వీళ్ళకి ఏదైనా గురువులు కానీ లేకపోతే మెంటర్స్, వీళ్ళకి ఏదైనా మార్గదర్శకులుగా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉన్నా, అది ఎవరన్నా స్నేహితులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఏదైనా గురువులు వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో ఈ రోజున వాళ్ళు దీర్ఘంగా చర్చించటం, వారి యొక్క ఆశీస్సులతో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో అధిక శ్రమతో ఒత్తిడితో దానికి సంబంధించిన ఫలితాలు సాధించడానికి ఎక్కువ శ్రమ పడడం, ఆ విషయంలో కూడా ముఖ్యుల్ని సంప్రదించి, పెద్దల్ని సంప్రదించి ఇంకా బెటర్గా ఎలా చేస్తే బాగుంటుంది, ఆ నైపుణ్యాలు ఎలా పెంచుకోవాలన్న విషయంలో ఎక్కువ స్థాయిలో శ్రమ పడతారు. ఆ విషయంలో ఇతరుల యొక్క సలహా, ముఖ్యంగా ఈ గురువుల యొక్క సలహా తీసుకోవడం, ఆధ్యాత్మిక భావనలు పెంచుకోవడం, వారి యొక్క ఆశీస్సులతో ముందుకెడతారు. అమ్మ, ద్వాదశ రాశులు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాలు ఏమైనా ఉంటే కనుక తెలియచేయండి. అలాగే 12 రాసుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా ద్వాదశ రాసుల పరిహారాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే అన్ని రాసుల వారు కూడా ఈ రోజున అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు ఏదైనా పఠించడం కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు కానీ, అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే కనకధార స్తవం మొదలైన వినడం కానీ చేసుకున్న కొందరు ఏంటంటే చేసుకోగలుగుతారు, లేకపోతే కొంతమంది వినడానికి అవకాశం ఉంటే వినడం, లేకపోతే ఉన్న ప్రదేశంలో మీరు లేకుండా ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నా అది విన్నా కూడా మంచి ఫలితం ఇస్తుంది. కనుక వీలైనంతవరకు ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి, తర్వాత మానసిక ప్రశాంతతకి, అలాగే గోచార రీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని అధిగమించడానికి కూడా మీరు ఈ రకంగా ఈ రోజున చేసుకుంటే అది అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇలా కాకుండా మీ ఇష్టదేవతా ప్రార్థన చేసుకున్నా కూడా అది కూడా మంచిదే. ఏది చేసినా మొత్తానికి ఒక ఆధ్యాత్మిక భావనతో, భగవంతుని మీద భక్తితో కొంత మానసిక ప్రశాంతతని పెంచుకోవడానికి ఏ కార్యక్రమం అయినా అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే లక్ష్మీదేవికి, అలాగే ఇంకా అవకాశం ఉంటే వెళ్ళగలిగితే ఏదన్నా దేవాలయ సందర్శన, లక్ష్మీదేవి అంటే అమ్మవారికి సంబంధించిన మందిరాలకు వెళ్ళడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యంలో భాగంగా ప్రేక్షకులకు ఏం తెలియజేయబోతున్నారు? నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం ఈ రోజున షష్టగ్రహ కూటమి అనే విషయం మీద మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. దానికి సంబంధించి షష్టగ్రహ కూటమిలో ఈ రోజున మనం మాట్లాడదాం అనుకుంటున్న రాశి ఏంటంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది 9వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే కర్కాటకంలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకునేటప్పటికీ ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క 6 గ్రహాల యుతి, 6 గ్రహాల కూటమి అంటాం. అది దాదాపుగా ఈ యొక్క 9వ భావంలో ఏర్పడుతుందన్నమాట. 9వ భావంలో ఏర్పడడం, తర్వాత దాంతోపాటుగా అక్కడి నుంచి 3rd ప్లేస్ని కూడా అది చూడడం అనేది ఒకటి. అలాగే ఆ యొక్క రాశి కూడా మీనరాశిలో ఏర్పడడం అనేది, దాని అధిపతి అయిన గురుడు కూడా లాభస్థానంలో ఉండడం మొదలైనవన్నీ కూడా మనం గమనించవచ్చు. ప్రతిదానికి ప్లస్లు మైనస్లు ఉంటాయి. దానివల్ల పెద్ద ప్రమాదం అయితే ఎవరికి ఏమీ జరగదు. దాంట్లో ఏంటంటే మనం గమనించుకోవాల్సింది, ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి వల్ల వీళ్ళకి ఏర్పడుతున్న ఫలితాలు ఏంటి, ఏదన్నా పరిహారాలు లాంటివి ఏదన్నా శ్లోకాల రూపంలో చిన్న చిన్న ఉన్నాయన్నది మాత్రమే మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడూ కూడా ఏ షష్టగ్రహ కూటమైనా ఎవరికైనా కూడా, ఎవరి రాశులకైనా సరే, ముఖ్యంగా కేవలం గోచారం బట్టే మనం చూసుకోకుండా, గోచారంతో పాటుగా ప్రధానంగా వ్యక్తి యొక్క జన్మకుండలి నడుస్తున్న దశలు, అంతర్దశలు, ప్రధానంగా ఆ దశలు లగ్నం ప్రకారం అవి ఎంతవరకు వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాయి, అది నడిచే దశలన్నీ కూడా వాళ్ళు ఫేవరబుల్గా ఉన్నట్లయితే గోచార రీత్యా వస్తున్న చిన్నపాటి అశుభ ఫలితాలు ఎవరికైనా సరే ఉన్నా మెయిన్ దశాంతర్దశలు బాగున్నప్పుడు వీటికి చిన్న చిన్న పరిహారాలతో అధిగమించవచ్చని మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. అది ఎక్కడైనా వర్తిస్తుంది. ఇప్పుడు వీళ్ళకి 9వ స్థానంలో ఏర్పడడం, భాగ్యస్థానంలో ఏర్పడడం వల్ల భాగ్యం అన్న మాటలోనే మనకేంటంటే అదొక పాజిటివ్గానే మనం భావించవచ్చు. ఎలాగంటే దానివల్ల వాళ్ళకి విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయం కానీ, అంటే కొంతమందికి ఏదైనా డాక్టరేట్లు కానీ, లేకపోతే ఇంకేదైనా పోస్ట్ డాక్టర్లు కానీ, లేకపోతే డిలీట్ కానీ, ఇలాంటి విద్యకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తులు ఉండేవాళ్ళు, ఎక్కువ విద్యా సంబంధమైనవి, తర్వాత ఎక్కువ
స్పిరిచువల్కి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయడానికి, ఆధ్యాత్మిక భావనలు అనేవి చాలా అధికంగా పెరగడానికి ఆస్కారం అనేది. అలాగే దూర ప్రయాణాలకు అవకాశాలు లాంటివి ఇవన్నీ కూడా పాజిటివ్ వేలో మనం ఆలోచించవచ్చు. అలాగే ఇంకేదైనా న్యూట్రలైజేషన్లో కూడా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ చూపించడం లాంటిది. అలాగే దాంతోపాటుగా విద్యా సంబంధమైన విషయాలలో దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం అంటే విద్యకు సంబంధించిన విషయాల్లో ఖర్చులు ఏర్పడడం మొదలైన వాటన్నిటిని కూడా ఇక్కడ మనం చూస్తాం. అయితే వీళ్ళకి దాని యొక్క అధిపతి కూడా గురుడు ఎప్పుడైతే లాభస్థానంలో కూడా ఉండడం జరిగిందో తప్పనిసరిగా చాలా కష్టం మీద అనుకున్న ఫలితాలు సాధించడానికి చేస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎక్కువ స్పిరిచువాలిటీ మీద ఉండడం, ఆధ్యాత్మిక భావనలు అనేవి అధికంగా పెరగడం, ఎక్కువ స్పిరిచువాలిటీ వైపు డ్రైవ్ అవ్వడం అనేది. ఇంట్రాస్కోపిక్ అనాలిసిస్ అంటే ప్రతి విషయాన్ని చాలా లోపల వాళ్ళు బేరీజు వేసుకోవడం, ఎక్కువ ఆధ్యాత్మిక భావనలతో ఉండడం, దానికి సంబంధించిన దేవుళ్ళు దేవతలు దేవాలయాల మీద ఎక్కువ ఆసక్తి చూపించడం, దాని రిలేటెడ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఆసక్తి చూపించడం మొదలైన కొత్త విషయాలన్నిటి మీద వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది. అలాగే చాలా ఎక్కువ వాళ్ళు ప్రయాణాలు చేయడానికి కూడా ఆస్కారం ఉంది. అంతేకాకుండా దాంతోపాటుగా ఇంకొక విషయం కూడా ఏంటంటే వీళ్ళది 3rd ప్లేస్ అని కూడా చూస్తుంది కాబట్టి అక్కడ ఉండే గ్రహాలన్నీ వీళ్ళంతవరకు సహకారం విషయంలో కానీ వ్యక్తుల మీద కానీ అంటే వీళ్ళందరి మీద కన్నా కూడా వీళ్ళ ఆలోచన ఎక్కువ శాతం ఆ యొక్క చదువు, దూర ప్రదేశాలు తిరగడం, దూర ప్రయాణాలు చేయడం, తీర్థయాత్రలు, ఆధ్యాత్మికత, తర్వాత ఎక్కువ ఉపాసన మొదలైన వాటి మీద ఎక్కువ ధ్యాస ఉండడం, వీటి మీద ఎక్కువ ఉన్నంత కాన్సన్ట్రేషను రిలేషన్స్ మీద అంటే స్నేహ సంబంధాల మీద కానీ లేకపోతే అలాంటి విషయాల్లో ఇతరుల యొక్క సహకారం తీసుకుందాం అన్న విషయంలో కూడా కొంతవరకు తక్కువగానే ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు చేయవాలి. దీని యొక్క ఇంపాక్ట్ ఒక 2 నెలలే ఉంటుంది, అంత ఎక్కువగా ఏమి ఉండదు. కాబట్టి ఆల్రెడీ చాలా కాలం బట్టి ఇలాగ వస్తూ వచ్చాయి. కాబట్టి గ్రహాలన్నీ కూడాను ఇక్కడి నుంచి, ఎందుకంటే ఇప్పుడు 29వ తారీఖు సాయంత్రం నుంచి ఈ 6 గ్రహాలు ఫామ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 2-3 నెలలు దాని మ్యాక్సిమం మే ఎండింగ్ దాకా దాని ఇంపాక్ట్ మనం చూడొచ్చు. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ అంటే దూర ప్రయాణాల్లో లేకపోతే తొందరగా డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి చిన్న విషయానికి అలాంటివన్నీ చిన్నవి కాన్సన్ట్రేట్ చేసుకుంటూ స్పిరిచువాలిటీ, భగవంతుడి ప్రార్థన లాంటివి వదలకుండా దానివైపే మీ ధ్యాస ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని చూసుకుంటూ అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా చేయవలసింది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే శ్లోకాన్ని పట్టించుకోవడం ఒకటి. అలాగే దాంతోపాటుగా జనని కనకవృష్టిని దక్షిణాన్ని తెరపయామి అంటే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు పట్టించడం, ఇవన్నీ చేయడం బట్టి మానసిక ప్రశాంతత అనేది ఉండడం, ప్రయాణాల్లో చికాకులు లేకుండా పనులు ముందుకు వెళ్ళడానికి మొదలైన వాటికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఇంకొక షష్టగ్రహ కూటమిలోనే మరొక రాశిని కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే దాంట్లో మనం చెప్పేది ఏంటంటే ఈ యొక్క సింహరాశి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది వాళ్ళకి 8వ ప్రదేశంలో ఏర్పడుతుంది. వాళ్ళ యొక్క రాశి నుంచి 8వ స్థానంలో ఏర్పడడం అనేది ఒకటి. అలాగే సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం షష్టగ్రహ కూటమి ప్రకారం మామూలుగా నక్షత్రాలు ఏంటి అని చూసినట్లయితే మఖ, పుబ్బ, మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఇవన్నీ కూడా మనకి సింహరాశిలోకి వస్తాయి. ఇదంతా కూడా ఈ 6 గ్రహాలు వీళ్ళకి అష్టమ స్థానంలోకి రావడం. 6 గ్రహాలు ఎప్పుడైతే 29 మార్చి నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా అన్నీ ఒకేసారి వచ్చి అదే ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మార్చి 29 ఆన్వర్డ్స్ నుంచి దాదాపుగా రాగల 2 నెలల్లో వీళ్ళకి ఎక్కువ శాతం ఏ వాటి మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది అంటే అష్టమ స్థానం మీద ఉంటుంది, కొంతవరకు వాటి దృష్టి 2nd మీద కూడా మనం తీసుకోవచ్చు. ప్లస్ దాని అధిపతి అయిన ఈ యొక్క గురుడు కూడా వీళ్ళకి 10వ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ శాతం ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి మొట్టమొదట. అలాగే కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ తీసుకోవాలి. దీంట్లో ఉండే ప్లస్లు ఉన్నాయి. కొందరికి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఆసక్తి ఉండేవాళ్ళు దూర ప్రదేశాల్లో దానికి సంబంధించిన ఖర్చులు పెట్టుకోవడం, ఇందాక అనుకున్నట్టుగా డాక్టరేట్ లాంటి వాటి మీద రీసెర్చ్ ఓరియంటెడ్గా ఆలోచించే వాళ్ళకి దానికి సంబంధించినవి, అలాగే వారసత్వ ఆస్తులు ఏదైనా ఫైనాన్షియల్గా ఉండే వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఫేవరబుల్గా ఉండడం, ఇలాంటివి కొన్ని ఏర్పడతాయి. అంతేకాకుండా అధిక శాతం ఖర్చులు లాంటివి, ఆకస్మికమైన ఖర్చులు అవి కూడాను అనవసరమైన ఖర్చులు కాకుండా జాగ్రత్తలు ఒకటి తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటే ఏ రకంగా అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఆహార సంబంధమైన విషయాలలో అంటే కొన్ని ప్రదేశాల్లో మనకి పడని ఆహారం తీసుకున్నా లేకపోతే సర్లే ఏమైందిలే ఏం తింటే ఏమైందిలే అన్నట్టుగా కొంత అలా కాకుండా ఆరోగ్యం మీద ఆహారం సంబంధించిన విషయాల్లో ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ
అలాగే ముఖ్యమైన ఈ యొక్క ఖర్చుల విషయంలో నియంత్రణ మీరు చేయగలిగింది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విషయం. అలాగే ప్లస్ల్లో కూడా మనకి ఏంటంటే ఇందాక ఇప్పుడు మనం అనుకున్నట్టుగా వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ఏదైనా కొంత బెనిఫిషియల్గా ఉండడం, అలాగే ఏదైనా ముఖ్యమైన ఖర్చులు ఇతరులకు కూడా ఏదైనా అవసరమైతే మీరు దానికి ఏదైనా హెల్ప్ చేయడం మొదలైన వాటికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. అన్నీ మైనస్లే ఉంటాయని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది కూడా దాని యొక్క ఇంపాక్ట్ మన సంవత్సరాల తరబడి కూడా ఏమి ఉండదు, కొంత తక్కువ టైమే ఉంది. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు ముఖ్యంగా ఫోకస్ చేయవలసిన ఏరియాస్ ఏంటి అంటే ఆరోగ్యం గురించి, తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాల గురించి, తర్వాత మాటలు ఒకటి మనం మాట్లాడేటప్పుడు కూడా దానివల్ల ఇబ్బందులు రాకుండా ఇతరులతో మనం జాగ్రత్త వ్యవహరిస్తూ గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏది ఏమైనా మీ యొక్క జన్మజాతకంలో కనుక నడిచే దశలో అంతర్దశలు మీ యొక్క లగ్నాన్ని అనుసరించి అవి పాజిటివ్గా ఉన్నట్లయితే ఇవన్నీ గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందులు చాలా స్వల్పంగానే మనం తీసుకుంటాం. కానీ అది పెద్దగా మీ మీద గట్టిగా ఇంపాక్ట్ అవుతుంది, ఏదో జరగబోతుంది, ఏమీ అలాంటివి ఏమీ జరగవు. అన్ని విధాలా పాజిటివ్గానే ఉంటుంది. వీలైనంత వరకు మీరు చేయవలసింది ఏంటి అంటే ఎక్కువ ఏ కోణాల్లో, ఇప్పుడు చెప్పేది కూడా ఎందుకు చెప్తున్నాము అంటే ఏ యాంగిల్స్లో మీరు దేని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఏదైతే తినేద్దాం లేకపోతే ఎలా అయితే అలాగా అని కాకుండా ఈ జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే కొత్త ప్రదేశాల్లో విచిత్రంగా కొత్త ఆహారపు అలవాట్లు కానీ చేసుకోకుండా వీలైనంత జాగ్రత్త తీసుకుంటూ ధనం విషయంలో కూడా అనవసరమైన ఖర్చులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ప్రణాళికతో ముందరకెడుతూ, అలాగే జాయింట్ వెంచర్స్లో ఇబ్బందులు లేకుండా, అలాగే ఏదైనా మొదలు పెట్టేద్దాం అనుకునే విషయాల్లో కొంత ఆగి ఆలోచించి ముఖ్యుల్ని సంప్రదించి ముందుకెళ్లే ప్రయత్నాలు లాంటివి చేయడం, ఇలాంటివి అన్నీ చేసుకోవడం మొదలైనవన్నీ చేసుకోవడం బట్టి ఏమవుతుంది అంటే వీలైనంత వరకు మీకు నెగిటివిటీ అనేది అన్న ఆలోచన కూడా మీకు రాకుండా వీలైనంత వరకు పాజిటివ్గానే ఉంటుంది. దీనివల్ల మీకు జరిగే నష్టం ఇబ్బంది అనేది ఏది ఉండదు. కాబట్టి తప్పనిసరిగా మీరు చేయవలసిన రెమెడీ కూడా ఏంటి అంటే ఈ యొక్క సింహరాశి వాళ్ళు చేయవలసింది క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, అలాగే అరుణాచల శివ అనేది ఒకటి. ఇవి కూడా ఎప్పుడంటే మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 6 to 7 మధ్య, ఈవినింగ్ 6 to 7 మధ్య అరుణాచల శివ, మార్నింగ్ ఏమో 5 to 6 మధ్య క్రీమ్ అచ్యుతానంత గోవింద. ఒకటి ఆరోగ్యానికి సంబంధించి ఆర్థికంగా మానసిక ప్రశాంతత అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కనుక ఇలా చేస్తే ఏ రకమైన సమస్యలు లేకుండా అన్ని విధాలా ముందుకు పెడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నమస్కారం.